హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈరోజు బోనాల పండుగ చాలా ఘనంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్స్కి ఎవరైతే ఉన్నారో భక్తులు వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా వచ్చి బోనాలు సమర్పించుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఖైరతాబాద్లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నామంటే బోనాల పండుగ దాదాపు ఎంతోమంది అంటే ఎంతో సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా, అంటే గతంలో 1831 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఒక ప్లేగు వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి వచ్చింది. సో అప్పుడు అమ్మవారిని మొక్కుకున్నప్పుడు ఆ వ్యాధి మొత్తం కూడా తగ్గిపోయింది. అందుకు ప్రతీకగా ప్రతి సంవత్సరం బోనాల జాతర చాలా ఘనంగా నిర్వహిస్తారు హైదరాబాద్ వ్యాప్తంగా అంటూ కూడా మన పురాతనమైనటువంటి పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే స్టిల్ ఇప్పటివరకు కూడా అంటే పొద్దుటి నుంచి అంటే ఈ బోనాల జాతర మార్నింగ్ 6 o'clock నుంచి అంటే ఆల్మోస్ట్ 7 నుంచి ఈవినింగ్ వరకు కూడా వస్తూనే ఉంటారు భక్తులు. తమ కోరికలు కోరుకొని అంటే మొక్కినటువంటి మొక్కులు చెల్లించుకొని, గతంలో మొక్కినటువంటి మొక్కులు మొక్కంగానే వాళ్ళకు వరాలు కానీ లేకపోతే అనుకున్నటువంటి కోరికలు నెరవేరగానే మళ్ళీ ప్రతి సంవత్సరం మేము వచ్చి మళ్ళీ మొక్కుకుంటామన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క భక్తులందరూ కూడా వందలాది మంది భక్తులు ప్రతి ఒక్క టెంపుల్ దగ్గరికి ఇక్కడ వెళ్ళి బోనాలు సమర్పించుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనం చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్గా అమ్మవారి టెంపుల్ దగ్గర భక్తుల రద్దీ ఏ రేంజ్లో ఉందంటే ప్రతి దగ్గర అంటే ఇప్పుడు ఖైరతాబాద్ కావచ్చు, లేకపోతే దాని తర్వాత పక్కన ఉన్నటువంటి చింతల్ బస్తీ కావచ్చు, ఎక్కడ అమ్మవారి టెంపుల్స్ ఉంటే అక్కడ బోనాలతోటి భక్తులందరూ కూడా వచ్చి బోనాలు సమర్పించుకునేటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే కొద్ది అంటే ప్రతి ఒక్కరు అంటే ఫస్ట్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫస్ట్ గోల్కొండ బోనాలు ఉంటాయి, దాని తర్వాత సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ బోనాలు, దాని తర్వాత వచ్చేటువంటి ఆదివారం రోజున ప్రతి ఒక్కరు అంటే ఇక ఉన్నటువంటి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అమ్మవారి టెంపుల్ల దగ్గర బోనాలు సమర్పించుకునేటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉంటాం. సో అందుకు ఒకసారి చూడొచ్చు, గతంలో అంటే బోనాలు వెతుక్కొని అటు భక్తులు, పిల్లలు, ఆ ఫ్యామిలీస్ తోటి కొత్త బట్టలు తీసుకొని అమ్మవారికి సమర్పించడం, అదేవిధంగా చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకు అంతకుముందు మొక్కినటువంటి మొక్కలను ఉయ్యాల తొట్టిలు, అదేవిధంగా బోనాలు, దాని తర్వాత ప్రసాదాలన్నీ కూడా తీసుకొని అమ్మవారికి సమర్పించేటువంటి దృశ్యాలను కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, భక్తులు కూడా అంటే వందలాది మంది భక్తులు కూడా ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. అక్కడి నుంచి అంటే వరుసగా ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలతోటి అంటే ఎవరికి ఇబ్బంది కాకుండా అటు వచ్చేటువంటి భక్తులకి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు అంటే అక్కడ బార్గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. బార్గేట్లు ఏర్పాటు చేసిన తర్వాత ఒక క్యూ పద్ధతిలో అంటే ఆర్డర్ వైజ్గా భక్తులందరూ కూడా లైన్లో వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఎలాంటి అంటే తొక్కిసలాట కానీ, దాని తర్వాత ఆ క్రౌడ్ ఎక్కువైన కొద్దీ చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి ఏర్పాట్లు కూడా చేశారు. చూడొచ్చు, ఇక్కడ బార్గేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎగ్జిట్ ఒక వే, దాని తర్వాత ఎంట్రీ ఒక వే. అంటే మామూలు రోజులలో దర్శనం నార్మల్గా అయిపోతుంది, కానీ ఇప్పుడు భక్తుల సంఖ్య ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో అంటే రోజు మొత్తం కూడా వస్తూనే ఉంటారు కాబట్టి ఎంట్రీ ఒక దగ్గర నుంచి వెళ్ళి ఎగ్జిట్ ఒక దగ్గర నుంచి వెళ్ళి అలా ప్లాన్ చేసి పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ కంప్లీట్గా వాళ్ళ దగ్గరుండి చూసుకుంటూ ఎవరికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా కూడా చేసేటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు కంప్లీట్గా అంటే అక్కడ బయట ప్రసాదాలు, దాని తర్వాత బోనాలు, దాని తర్వాత ఉయ్యాల పల్లకిలు, ఇలాంటి రకరకాలైనటువంటి వాళ్ళు మొక్కినటువంటి మొక్కులకు ఏదైతే గతంలో మొక్కినటువంటి కోరికలు తీరగానే వాళ్ళు బోనాలు సమర్పించినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, లోపల ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా బోనాలు తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మవారికి సమర్పించేటువంటి దృశ్యాలు మనం చూస్తాం. ఒకసారి చూడొచ్చు, ఒకసారి విజువల్లో చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళి లోపల ఎంట్రీ ఒక గేట్ పెట్టడం జరిగింది, దాని తర్వాత అక్కడ ఎంట్రీ నుంచి వెళ్ళి ఎగ్జిట్ ఒక గేట్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇబ్బంది కాకుండా వచ్చేటువంటి భక్తులకు కూడా అంటే వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ ఏదైనా మన జరిగితే ఆరోగ్య కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఖైరతాబాద్ అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయ ప్రెసిడెంట్ కమ్ ఫౌండర్ నరసింహరావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎప్పటి నుంచి ఈ జాతర జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి? ముఖ్యంగా ఖైరతాబాద్లో పోచమ్మ దేవాలయం 7 గుళ్ళు అంటే ప్రసిద్ధిగాంచిన గుడి ఇది. ఈ అమ్మవారు స్వయంభుగా వెలిసినటువంటి అమ్మ. 95ల విగ్రహ ప్రతిష్ఠ శంకరాచార్యులు వారి చేతుల మీద జరిగినటువంటి దేవాలయం. ముఖ్య మూల విరాటు పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఈదమ్మ తల్లి, గడ్డలమ్మ, డొక్కాలమ్మ, నల్లపోషమ్మ, కనకదుర్గమ్మ, నాగరాజ, ఈ 7 అమ్మలు కొలువు తీరినటువంటి నేల ఇది. ఈ అమ్మవారు ఎవరైతే బాధలలో ఉన్నారో అటువంటి వాళ్ళ బాధలు కూడా సునాయాసంగా తీర్చేటువంటి చల్లని తల్లి ఆ అమ్మ. అమ్మల గన్న అమ్మనేమో ఆ అమ్మ పెద్దమ్మ తల్లి.
ముఖ్యంగా ఈ 95 నుంచి పునఃప్రతిష్టాపన జరిగింది. 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ అమ్మవారి గుడి. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత ఇది మా పునఃప్రతిష్ఠ జరిగింది. అయితే ఈ పొద్దున 4:30కి అభిషేకాలు జరిగిన తర్వాత సాయంత్రం సాయంత్రము రాత్రి 11 గంటల వరకు కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మ దర్శనం చేసుకొని వెళ్తారు. ఇక్కడ ముఖ్యంగా మేము ఈ దేవాలయానికి మా దగ్గర ఉన్నటువంటి వనరులు చాలా తక్కువ. కేవలము నా చేతిలో 7,000 రూపాయలు ఉండే. 7,000తోటి గుడి నిర్మాణం సుమారు 25 లక్షల రూపాయల వరకు భక్తుల దగ్గరికి నుంచి దాతల దగ్గరికి తెచ్చి కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కలకల్లాడుతున్నటువంటి మా అమ్మవారు, ఈ అమ్మవారిని సేవ ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో వాళ్ళకందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖశాంతలు ఇవన్నీ కూడా అమ్మ సమకూర్చాలని ప్రగాఢ నమ్మకం నాకు ఉన్నది. అయితే ఖైరతాబాద్ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడికే బోనాలు తీసుకొస్తారు అని కూడా. అమ్మవారు మెయిన్ అమ్మవారు. ఇటేమో ఖైరతాబాదు, ఇటు తుమ్మల బస్తీ, చింతల బస్తీ, మక్తా, ఈ భక్తులందరికీ కూడా ఈ అమ్మవారికి అందరు ఎట్లా అంటే ఈ అమ్మవారి దగ్గరికి మా సొంత అమ్మమ్మ ఇంటికి వచ్చినట్టే ఫీల్ అవుతారు. ఆడపిల్లలు వచ్చి అందరు వస్తారు, వచ్చి పొద్దున్నే వస్తారు. బోనాలు ఎంతో చక్కగా బోనాలు తీర్చిదిద్దుకొని వచ్చి అమ్మవారికి శాఖలు పోసుకుంటూ ఆ బోనాలు సమర్పిస్తూ వాళ్ళందరూ తీర్థప్రసాదాలు తీసుకొని అందరు కూడా సుఖశాంతిలో పోతారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే పోలీస్ యంత్రాంగం, ఎన్సీసీ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? అన్నీ సవ్యంగా ఉన్నాయి, ఏ లోటు లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదన్నా చిన్న పొరపాట్లు మాతో జరగవచ్చు. కానీ ముఖ్యంగా వచ్చిన వాళ్ళ నువ్వు గమనించిండొచ్చు, వచ్చిన భక్తుల వాళ్ళ ముఖాలల్లో చిరునవ్వులు తప్పితే ఇంకా ఏ బాధలు అనేవి ఉండవు. మంచిగా వాతావరణం కూడా సహకరించింది. మేము ఒక్కటే కోరుతున్నాం ఆ అమ్మవారిని, ఖైరతాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులందరినీ కూడా సుఖశాంతులతోటి అష్టైశ్వర్యాలు కాపాడాలని, మంచి వర్షాలు రావాలని, ఎల్లవేళ్ళ అందరూ సుఖం ఉండాలి, సుఖపడాలని ఈ బోనాల జాతర శుభంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పటి వరకు వస్తూ ఉంటారు? అంటే పొద్దున 4 గంటల నుంచి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి అంటారు. ఎప్పటి వరకు? సాయంత్రం 4:30కి, పొద్దున 4:30కి అభిషేకాలు స్టార్ట్ అయినాయి. ఇక ఇప్పుడు రాత్రి 12 గంటల వరకు కూడా భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. ఇక మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇంకా నేను అడగండి, చెప్తా ఉంటా. అంటే నార్మల్గా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ ఏరియా మొత్తం కూడా ఇది పెద్ద అమ్మవారి టెంపుల్ అన్నారు. సో సికింద్రాబాద్ తర్వాత ఈ ఏరియా మొత్తం భక్తులందరూ కూడా ఇక్కడికే వస్తారా, లేకపోతే ఇంకా చుట్టుపక్కల ఏమైనా గుళ్ళు ఉన్నాయా? మొత్తానికి ఇది ఖైరతాబాద్ గ్రామం ఉండే ఫస్ట్. ఈ 7 గుళ్ళు ఈ తెలంగాణలో 7 అమ్మలు ఒక చోట కొలు ఉన్నటువంటి నేల ఎక్కడ లేదు. ఇక్కడ తర్వాత మణిపూర్లో ఉన్నది 7 సిస్టర్స్ అంటారు అక్కడ. మణిపూర్, త్రిపుర, అదే 7 అమ్మలు ఇక్కడ. ఈ 7 అమ్మలు కొలుదురు చిన్నగా ఉండే, దాన్ని పునఃప్రతిష్ఠాపన చేసినాము. చాలా ఎట్లా 18 నెలల లోపల కంప్లీట్ మొత్తం గుడి అంతా 18 నెలల లోపల ఇంటింటికి బండి పెట్టుకొని, మైక్ పెట్టుకొని, తర్వాత సన్నాయి పెట్టుకొని 10 రూపాయలు వసూలు చేసినాం. ఆ 10 రూపాయలు వసూలు చేసి ఇంత భవ్యమైన మందిరాన్ని మేము కట్టగలిగినాం. ఫైనల్గా అంటే భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? భక్తులకు ఒకటే చెప్తున్నాను, మీరందరూ భక్తులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు మనస్ఫూర్తిగా అమ్మవారిని యొక్క ధ్యానం చేయండి, అమ్మవారి సేవ చేయండి. ముఖ్యంగా కేవలము మనము, మన కుటుంబము, మన పిల్లల గురించి కాకుండా యావత్ తెలంగాణ భారతదేశం గురించి మనం అందరం కూడా ఆ అమ్మవారిని వేడుకొని ఏ రకమైనటువంటి బాధలు లేకుండా దేశాన్ని సరిగ్గా కాపాడాలి అని చెప్పేసి భక్తులతోటి మేము ఎల్లవేళలా కోరుతున్నాం. ఆలయ ప్రాంగణానికి సంబంధించి ఎం మహేందర్ బాబు గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఎప్పటి నుంచి వెళ్ళి ఈ జాతరలు జరిపిస్తూ ఉన్నారు? అంటే చూస్తుంటే చాలామంది భక్తులు, అంటే ఇప్పుడు ఖైరతాబాద్ చుట్టుపక్కల ఏరియా ఉన్న మొత్తం కూడా ఇక్కడికే వస్తారని చెప్తున్నారు. సో ఎప్పటి నుంచి జరిపిస్తున్నారు జాతర? ఇది మా పూర్వం నుండి, మా పూర్వీకుల నుంచి ఇక్కడ ఈ గ్రామ దేవతలు, ఖైరతాబాద్కి గ్రామ దేవతలు ఇది. అంటే ఇక్కడ చింతల్ బస్తీ, తుమ్మల్ బస్తీ, ఖైరతాబాద్, ప్రేమ్ నగర్, ఎంఎస్ మక్తా, సమాజ్గూడ నుంచి అంతా గత పూర్వం నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. సో అంటే నార్మల్గా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు పొద్దున్న ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటారు. హైదరాబాద్ అంటే మనందరికీ తెలుసు, అంటే ఎవరు వెసులుబాటుని బట్టి వాళ్ళు. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 4:35కి అభిషేకం అయిపోయిన తర్వాత
6కి అలంకరణతో ఫస్ట్ పూజ ఇక్కడ గంగపుత్ర సంఘం వాళ్ళు అక్కడ నిర్వహిస్తారు. ఎంతమంది రావచ్చు అంటే ప్రతి సంవత్సరం అంటే సంవత్సరానికి భక్తులు పెరుగుతున్నారు అని కూడా అంటున్నారు. సో ఎంతమంది రావచ్చు అంటే డే మొత్తంలో అసలు? ఖైరతాబాద్లో నివాసం ఉన్న వాళ్ళు ప్రతి కుటుంబ సభ్యులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దాదాపు 15-20 వేల మంది కన్నా ఎక్కువ ఉంటారు. ఇంకా ఎక్కువ ఉంటారు. సో చుట్టుపక్కల ఆలయాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇది పెద్ద ఆలయం అని కూడా అంటున్నారు. అంటే ప్రసిద్ధిగాంచిన ఆలయం, దాదాపు 7 అక్క చెల్లెళ్ళు కలిపినటువంటి దేవాలయం కూడా అంటే మాకు పూర్వం అంటే కూడా ఇది 7 గుళ్ళు అంటే మా ఖైరతాబాద్ గ్రామ దేవతలు కాబట్టి ఫస్ట్ ఇక్కడనే పూజలు జరుగుతూ ఉంటాయి. ఖైరతాబాద్లో పెళ్ళి అయినా ఏ శుభకార్యమైనా ఏదైనా కూడా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే అన్నీ జరుగుతూ ఉంటాయి. 7 గుళ్ళు. సో ఇప్పటి వరకు అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే పోలీసు యంత్రాంగం కూడా భారీ ఎత్తున మోహరించడం జరిగింది. ఇక్కడ వాళ్ళ సెక్యూరిటీస్ కావచ్చు, ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా వచ్చారు. సో ఏంటి ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు కానివ్వండి, R&B డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ బోర్డ్, పోలీస్, ట్రాఫిక్ అండ్ ఎన్సీసీ అంతా కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ 3 o'clock హెవీ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఈవినింగ్ 3 o'clock. ఇప్పుడు రాత్రి ఎప్పటి వరకు జరుగుతుంది సార్? 11 o'clock వరకు. 11 వరకు జరుగుతుంది. 11 to 11 o'clock లాస్ట్ పూజ అయిపోతారు, బంద్ క్లోజ్ చేస్తారు. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? భక్తులు వస్తున్నారు, చాలా మంది నుంచి వస్తున్నారు. వాళ్ళకు ఆరోగ్యానికి ఎమర్జెన్సీ సంబంధించి వాటర్ ఫెసిలిటీస్, మెడికల్ క్యాంప్ ఒకటి ఉంది ఇక్కడ. ఏదైనా అవసరం అనుకుంటే మెడికల్ క్యాంప్ అటెండ్ చేస్తారు. వాటర్ ఫెసిలిటీస్, వాటర్ ఉన్నాయి, వచ్చి పెడతారు, తీసుకురాలి, వచ్చేస్తారు. ఫైనల్గా ఏం చెప్తారు భక్తులకు? ఏం చెప్పదలుచుకున్నారు? భక్తులకి ఏంటండి, తెలంగాణలో అందరం మంచిగా ఉండాలి, మన మంచి వర్షాలు కురవాలి, పంటలు మంచిగా ఉండాలి, పిల్లలు అందరూ ఆరోగ్యాలు, భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు.